ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 66 అపార్థం. పవిత్ర విజయ్ అపార్ట్మెంట్స్ ముందున్న సెక్యూరిటీ గార్డ్ కి ఆమె కీ కార్డ్ ని చూపిస్తుంది. సెక్యూరిటీ గార్డ్ పవిత్ర చేతిలో నుండి కార్డ్ ని తీసుకుని అందులో విజయ్ అని ఉండడం చూస్తాడు. ఇమ్మీడియట్ గా కార్డ్ ను పవిత్రకి ఇచ్చేసి ఒక ముఖ్యమైన వ్యక్తిని చూసినట్లు సెల్యూట్ చేసి వాళ్లను లోపలికి వెళ్లడానికి అలౌ చేస్తాడు. పవిత్ర గేట్ ఓపెన్ కాగానే అపార్ట్మెంట్స్ లోపలికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. పవిత్ర సెక్యూరిటీ గార్డ్ ను డీల్ చేసిన విధానానికి ప్రీతి సర్ప్రైజ్ అవుతుంది. వావ్ పవి, నువ్వుంటున్న ప్లేస్ చాలా బాగుంది. నాకీ ప్లేస్ ను మళ్లీ మళ్లీ విజిట్ చేయాలనుంది అని అపార్ట్మెంట్స్ వైపు చూస్తూ అంటుంది. నో ప్రాబ్లం, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నేను కూడా ఎదురుచూస్తూ ఉంటాను అని పవిత్ర నవ్వుతూ చెప్తుంది. అపార్ట్మెంట్ కింద పార్కింగ్ ప్లేస్ లో కార్ను పార్క్ చేసి ప్రీతి ఖుషీకి ఆమె అపార్ట్మెంట్ ను చూపిస్తుంది పవిత్ర. వాళ్లు తెచ్చిన చికెన్ ను వంట సామాన్లను తీసుకుని ముగ్గురు 102 అపార్ట్మెంట్ వైపుకి వెళ్తారు. 102 డోర్ ను ఓపెన్ చేయగానే తను చూసిన దృశ్యానికి ఆశ్చర్యంగా, వావ్ పవి, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్ గా నా డ్రీమ్ హౌస్ లాగా ఉంది అంటూ ఎగ్జైట్మెంట్ తో అరుస్తుంది ప్రీతి. ప్రీతి చెప్పులు బయటే విప్పి పరుగు పరుగున లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తుంది. పవి, ఇంత పెద్ద ఇంటికి రెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా, ఎంత పే చేస్తున్నావ్ అని అడుగుతుంది. అది నాకు తెలీదు, ఈ అపార్ట్మెంట్ ను తాతయ్య చూసి పెట్టాడు అని పవిత్ర అబద్ధం చెప్తుంది. ఇప్పుడే ప్రీతికి ఈ అపార్ట్మెంట్ ను విజయ్ ఫ్రీగా ఇచ్చాడని చెప్పడం మంచి ఐడియా కాదని ఫీల్ అయ్యి తాతయ్య పేరు ఉపయోగించుకుంటుంది. ప్రీతికి పవిత్ర ఫ్యామిలీ గురించి తెలుసు. ఎలాగో పవిత్ర తాతగారు చాలా ధనవంతులు కావడంతో పవిత్ర కోసం తాతయ్య ఇదంతా చేశాడు అనగానే ప్రీతి ఈజీగా నమ్ముతుంది. లోపలికి ఎంటర్ అయ్యాక ఖుషి చేసిన మొదటి పని ఇల్లు చుట్టూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్సైటింగ్ గా, పవి బేబీ, నేనెక్కడున్నానో చెప్పుకో అంటూ దాక్కోవడం. ప్రీతి ఖుషి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి తనను పట్టుకుంటుంది. ఇంట్లోకి రాగానే ఆట మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఖుషీతో పాటు సోఫాలో కూర్చుని చెర్రీ బేబీతో పాటు ఆరెంజ్ ఆంటీకి కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో ఉండాలని ఉంది. నేనీరోజు నైట్కి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు, ఇక్కడే చెర్రీ బేబీతో ఉంటాను అంటూ ఖుషి బుగ్గలను గిల్లుతూ చెప్తుంది పవిత్ర. ఖుషి వెంటనే పైకి లేచి నిలబడి, ఆరెంజ్ ఆంటీ, పవి బేబీ ఇంట్లోకి నేను నిన్ను హ్యాపీగా ఇన్వైట్ చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు మనిద్దరం కలిసి పవి బేబీతోనే ఇక్కడే ఉండి కబుర్లు చెప్పుకుందాం అంటూ ఇంటికి పెద్దలాగా డామినేరింగ్ వాయిస్ తో చెప్తుంది. ప్రీతి ఖుషి బుగ్గల మీద ముద్దులు పెడుతూ హ్యాపీగా, ఓ చెర్రీ బేబీ, నువ్వు చాలా క్యూట్ అండ్ కైండ్, కాబట్టి నేను ఇన్విటేషన్ ను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఆరెంజ్ ఆంటీ అని కాకుండా ఆరెంజ్ మమ్మీ అని పిలిస్తే నీకు పడుకునేటప్పుడు మంచి కథ చెప్తాను అంటూ ప్రేమగా అడుగుతుంది. ఖుషి ఇమ్మీడియట్ గా ఆరెంజ్ మమ్మీ, ఆరెంజ్ మమ్మీ అనుకుంటూ 10 సార్లు కంటిన్యూస్ గా పిలిచి మెల్లగా శ్వాస తీసుకుంటూ, ఆరెంజ్ ఆంటీ, నువ్వు ఆల్రెడీ చెప్తానన్నావు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. నేను నిన్ను ఆరెంజ్ మమ్మీ అని 10 టైమ్స్ పిలిచాను కాబట్టి నాకు 10 స్టోరీస్ చెప్పాలి. అప్పటి వరకు పడుకోవడం లేదు అంటూ నవ్వుతూ చెప్తుంది. ఓ మై గాడ్, ఈ 4 ఇయర్స్ అమ్మాయి నన్ను ట్రిక్ చేస్తుందా? నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంత చిన్న పాప చేతిలో ట్రిక్ అయ్యాను, నాకు బతకాలని లేదు అంటూ ప్రీతి సోఫాలో పడిపోయి కళ్ళు మూసుకొని నటిస్తుంది. ఖుషి ప్రీతి మీద కూర్చుని ఆమెను లేపుతూ నవ్వుతుంది. పవిత్ర వీళ్ళిద్దరి అల్లరిని కిచెన్ నుండి చూస్తూ నవ్వుకుంటూ వాళ్లు తెచ్చిన వంట సామాన్లతో బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. పవిత్ర ఏ పనినైనా తొందరగా చేసేస్తుంది కాబట్టి బిర్యానీ చేయడానికి కూడా పవిత్రకి ఎక్కువ సమయం పట్టలేదు. వేడివేడి బిర్యానీని డైనింగ్ టేబుల్ మీదకి తీసుకుని వస్తూ ఆటలో మునిగిపోయిన ఖుషి ప్రీతిలను పిలుస్తుంది. వెంటనే ప్రీతి కూడా ప్లేట్స్, డిషెస్ డైనింగ్ టేబుల్ మీదకి తీసుకురావడంలో పవిత్రకి సహాయం చేస్తుండగా ఇంకోవైపు ఖుషి డైనింగ్ టేబుల్ దగ్గరకు ఎక్కువ చైర్స్ ను తెచ్చి సెట్ చేస్తుంది. ఇక అంతా సెట్ చేయడం అవగనంద్ నుండి కాల్ వచ్చింది. ఆనంద్ అపార్ట్మెంట్ గేట్ దగ్గరే ఇరుక్కుపోయాడు.
సెక్యూరిటీ గార్డ్ ఆనంద్ను లోపలికి అలో చేయడం లేదు. అక్కడికి నేనే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి, ఆరెంజ్, ఆనంద్ గేట్ దగ్గర ఉన్నారట, నేను వెళ్లి పిక్ చేసుకుని వస్తాను, మీరంతలోపు హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అని ప్రీతికి చెప్పి యాక్సెస్ కార్డును తీసుకుని గేట్ దగ్గరికి వస్తుంది పవిత్ర. సెక్యూరిటీ గార్డ్కి ఆనంద్ తన ఫ్రెండ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో చివరికి గార్డ్స్ అతన్ని లోపలికి అలో చేస్తారు. ఇద్దరూ నవ్వుకుంటూ అపార్ట్మెంట్స్ లోపలికి వస్తారు. వాళ్ల లోపలికి వస్తున్న అదే సమయానికి విజయ్ కార్ కూడా అపార్ట్మెంట్స్ కి వచ్చింది. కార్ ప్రతిరోజూ పార్క్ చేసుకునే ప్లేస్లోనే ఆగింది. విజయ్ కార్ నుండి బయటికి వచ్చి అతని ఎలక్ట్రిక్ వీల్ చైర్ సహాయంతో 101 వైపు వెళ్తాడు. పవిత్ర అపార్ట్మెంట్స్ లోకి వెళ్లినట్టు అనిపించి విజయ్ కొంచెం ఫాస్ట్ గా వీల్ చైర్ ను డైరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా పవిత్ర ఒక అబ్బాయితో కలిసి 102 లోపలికి ఎంటర్ అవ్వడం గమనిస్తాడు. పవిత్రను వేరే అబ్బాయితో చూసిన వెంటనే విజయ్ మనసులో వందల ప్రశ్నలు మొదలవుతాయి. పవిత్ర ఒక అబ్బాయిని తన ఇంట్లోకి తీసుకెళ్తుంది. నేను చూసింది నిజమేనా? ఎవరా అబ్బాయి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? నేను అనవసరంగా భయపడుతున్నానా? లేదా నేను తన ప్రేమ విషయంలో లేట్ చేశానా? అతను మధుశ్రీ బాయ్ ఫ్రెండా అంటూ కంగారు పడతాడు. ఎందుకో విజయ్ మనసులో ఒక బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది. అతని ఆలోచనలు లైట్ స్పీడ్లో పరిగెడుతున్నాయి. అతని మనసులో ఏర్పడుతున్న ప్రశ్నలను, అనుమానాలను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. కానీ తన గురించి పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ నాకెప్పుడూ దొరకడం లేదు. కనీసం తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని కూడా అడగలేదు. కాని నా మధుశ్రీ మనసులో ఎవరూ లేరని నా మనసు చెప్తున్నా అదే నిజమనుకుని నన్ను నేను మోసం చేసుకోలేను. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కావచ్చు. తనకేం తక్కువ? అందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, ప్రతి విషయంలో పాజిటివ్గా ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెడుతుంది. అఫ్కోర్స్ ఎలాంటివారైనా తన ప్రేమలో పడిపోతారు అనుకుంటూ చాలా బాధగా ఫీల్ అవుతాడు విజయ్. విజయ్ డిప్రెస్డ్ గా 101 రూంలోకి వెళ్లిపోతాడు. అతను చూసిన దృశ్యాన్ని ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా విజయ్ వల్ల కావడం లేదు. అవే ప్రశ్నలు అతన్ని వెంటాడుతున్నాయి. పవిత్ర ఎక్కడ దూరంగా అవుతుందో అన్న బాధ నిప్పులా మారి అతని మనసును కాల్చివేస్తుంది. చీకటిలో ఒక మూలన గాయమైన మనస్సుతో కూర్చున్నాడు. అతని గుండె ఈ బాధను తట్టుకోలేకపోతుంది. చుట్టూ గాలి ఉన్నా పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఫీలవుతాడు. ఎవరో అతని మెడను గట్టిగా బిగించి పట్టుకుని అతని ఊపిరిని తీసుకెళ్తున్నట్టుగా ఫీలవుతాడు. మహారాజులాంటి స్థాయి, ఇది కావాలి అనగానే దక్కేంత పవర్, ప్రతి ఒక్కరి మనసు కదిలించే టాలెంట్, ఎంతో మంది కోరుకుంటున్న జీవితమున్నా ఒకే లైఫ్లో ఇన్ని రకాలుగా ముందున్నా అతని మనసుకి నచ్చింది మాత్రం అతని పరిధిలో లేకుండా పోయింది. ఇన్ని ఉన్నా అతను కోరుకున్న అమ్మాయిని సొంతం చేసుకోలేకపోయాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతని జీవితం చెల్లాచెదురయింది. ఇప్పుడు వీల్ చైర్ మీద డిపెండ్ అవుతూ బతకాల్సిన పరిస్థితి విజయ్ది. అందుకే అతని ఫీలింగ్స్ ను చెప్తే ఎక్కడ పవిత్ర నో చెప్తుందేమో అన్న భయం, అతన్ని విడిచి వెళ్లిపోతుంది కావచ్చు అన్న కంగారులో చెప్పలేకపోయాడు. కాని ఇప్పటికే లేట్ అయ్యింది. పవిత్రకి నచ్చిన వ్యక్తి ఉన్నాడు అని మనసుకి సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. కాని అతని ఎమోషన్స్ అతని కంట్రోల్లో లేవు. ఎవరో కత్తితో పొడిచినట్టుగా అతని మనసులో తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది. ఒకవేళ విజయ్ నార్మల్ వ్యక్తిగా ఉండుంటే పవిత్రకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఆమెను వదులుకునేవాడు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఆమె జీవితంలోకి వచ్చే వ్యక్తికి మ్యాచ్ కూడా అయ్యే స్టేజ్లో లేనని బాధపడుతున్నాడు. కనీసం కష్టం వస్తే ఆమెను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్న విజయ్కి అతని ప్రేమ విషయం చెప్పడం కరెక్ట్ కాదని ఆగిపోయాడు. పవిత్ర పక్కన వేరే అబ్బాయిని చూడగానే విజయ్ ఎమోషనల్ గా బ్లాక్అవుట్ అయిపోతాడు. అసలు పార్టీ నుండి ఇంత తొందరగా వచ్చి ఉండకూడదు, లేదంటే ఇంత బాధపడేవాడు కాదనుకుంటూ తనను తానే బ్లేమ్ చేసుకుంటాడు. ఇంకోవైపు 102లో ఆనంద్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా బిర్యానీ తింటూ ఉంటారు. ప్రీతి పవిత్ర చేతి వంటను కొన్ని సంవత్సరాల ముందు తిని ఉంటుంది. అంతే, మళ్ళీ ఇప్పుడు తింటుంది. ఆనంద్, ప్రీతి ఇద్దరూ పవిత్ర చేసిన బిర్యానీని మెచ్చుకుంటూ కడుపు నిండా తింటున్నారు. వాళ్ల పొగడ్తలు వింటూ
అవును, పవి బేబీ ఈజ్ బెస్ట్. వరల్డ్ లోనే బెస్ట్ మమ్మీ. పవి బేబీ ఈజ్ సూపర్ మమ్మీ అంటూ క్యూట్ గా మాట్లాడడం సరిగ్గా రాకున్నా ఎక్సైట్మెంట్ తో అరుస్తుంది ఖుషి. అఫ్కోర్స్ పవి బేబీ ఈజ్ బెస్ట్. ఒకవేళ నేను అబ్బాయిలా పుట్టుంటే ఖచ్చితంగా నీ సూపర్ మమ్మీనే పెళ్లి చేసుకునేదాన్ని అంటూ నవ్వుతూ ఖుషీని టీస్ చేస్తూ చెప్తుంది ప్రీతి. ఖుషి సడన్ గా తినడం ఆపేసి దిగులుగా కనిపిస్తుంది. పవిత్ర గమనించి ఖుషి ఏమైంది అని అడుగుతుంది. ఖుషి పవిత్ర వైపుకి తిరిగి తన అమ్మ ముఖాన్ని పట్టుకుని, పవి బేబీ చాలా మంచిది కదా, పవి బేబీ అంటే అందరికీ ఇష్టం కదా, మరి ఎందుకు ఎవరూ వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని బాధగా అడుగుతుంది. తన కూతురి ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో పవిత్రకి అర్థం కావడం లేదు. ప్రీతికి కూడా మనసులో బాధగా అనిపిస్తుంది. ఖుషి, తనకు నువ్వుండగా ఇంకో అబ్బాయిని వెతకడం ఈజీ విషయం కాదు. నీకు ఎలా చెప్పాలి ఈ విషయం అని మనస్సులో అనుకుంటూ సాడ్గా ఫీల్ అవుతుంది. ఖుషి బుగ్గలు వెంటనే ఎర్రగా మారాయి. చిన్నారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కన్నీటిని తుడుచుకుంటూ, నా వల్ల నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం నాకిష్టం లేదు. ఒకవేళ బేబీకి ఎవరైనా నచ్చితే వాళ్లను తొందరగా పెళ్లి చేసుకో. నా గురించి ఆలోచించొద్దు. ఒంటరిగా ఉండడం చాలా కష్టం. నేనొక సినిమాలో చూశాను. నువ్వు కూడా అలా కష్టపడుతూ ఉండడం నాకిష్టం లేదు బేబీ అంటూ ఏడుస్తూ పవిత్రను హత్తుకొని ఒక పెద్ద అమ్మాయిలాగా మాట్లాడుతుంది ఖుషి.